నమస్తే వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ టీ. ఏంటి మరి చాయ్ తాగదామా? ఇండియన్స్ కి అన్నిటికంటే బాగా కావాల్సింది ఏంటి? టీ. ఒక టీ కాదు, 2 టీలు కాదు, ఎన్నైనా సరే టీలు కావాలి. సో 3 రిఫ్రెష్ అయిపోవాలంటే మన ఇండియన్స్ కి మెయిన్ కావాల్సింది టీ. అందుకే ఆ చాయ్ మీద ఉన్న లవ్ తోటి మనం టైమ్స్ ఆఫ్ టీ సిరీస్ చేస్తున్నాం. సో ఎక్కడెక్కడ ఫేమస్ టీ దొరుకుతుందో అక్కడక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను ఎవ్రీ వీక్ కూడా. సో ఈ వీక్ మనం ఎక్కడికి వచ్చినాం తెలుసా? 1 టీ కాదు, 2 టీలు కాదు, 250 వెరైటీలు అమ్మే టీ స్టోర్కి వచ్చేసినాం. అదే హైదరాబాద్ టీ హౌస్. మూసాపేట్ మెట్రో స్టేషన్ దిగంగానే, ఆ ఫ్లైఓవర్ దిగగానే లెఫ్ట్ లో కనిపిస్తుంది. ఇక్కడ నీలగిరి హిల్స్ దగ్గర నుంచి అస్సాం, డార్జిలింగ్ లో పండే ప్రతి ఒక్క టీ పౌడర్, టీ ఆకు ఇక్కడ తీసుకొచ్చి, అంటే వాళ్ళు తెచ్చి దాన్ని 250 వెరైటీలుగా డివైడ్ చేసి వాటిని అంటే కస్టమైజ్ చేసి ఇస్తారనమాట. సో వాళ్ళు కస్టమైజ్ చేసిన టీ పౌడర్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ టీ ఎంత క్వాలిటీ ఉంటుంది అని చూపించుకోవడానికి ఒక శాంపుల్గా ఒక టీ షాప్ని పెట్టారు పక్కన. ఇంకా అక్కడ టీ తాగడానికి వస్తారు జనాలు, అసలు ఖాళీ ఉండదు అనమాట. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ కొంచెం వర్షం చినుకులు స్టార్ట్ అయినాయి. ఇంకా వెళ్ళే వాళ్ళంతా ట్రాఫిక్ ఎంత క్రౌడ్ అయినా సరే చూడండి చుట్టూ. సో ఇక్కడ మాత్రం టీ తాగేసే వెళ్తారనమాట. సో అంత ఫేమస్ టీ షాప్ ఇది. సో లోపలికి అయితే వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం టీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎన్ని ఇయర్స్గా ఇక్కడ రన్ చేస్తున్నారు, ఎందుకు ఇన్ని వెరైటీ ఆఫ్ టీస్ పెడతారు, అండ్ జస్ట్ ఆ శాంపుల్స్ ట్రై చేయడానికి ఎందుకు ఇంతమంది వస్తారు, అంటే శాంపుల్ కూడా ఛార్జ్ చేస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు. సో అవన్నీ విషయాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. చలో. సో వచ్చేసాం లోపలికి. ఇక్కడ చూస్తే క్రౌడ్ మామూలుగా లేదు. గాజు గ్లాస్ లో చాయ్ ఇస్తున్నారు, ఒక్కొక్కరు ఫుల్ ఆఫ్ ఎంజాయ్ చేస్తారనమాట. అసలు ఆ అరోమా చూస్తేనే టీ తాగేయాలనిపిస్తుంది. సో హలో, మన బ్రహ్మనాయుడు గారు మనల్ని హోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, మేనేజర్ ఇక్కడ. నమస్తే అండి, నా పేరు బ్రహ్మనాయుడు, ఈ బ్రాంచ్ మేనేజర్. సో ఇంకో బ్రాంచ్ ఎక్కడ ఉంది? ఇంకో బ్రాంచ్ ప్రశాంత్ నగర్ లో ఉంటుందండి. ప్రశాంత్ నగర్ లో ఉంది. సో ఈ 2 బ్రాంచ్ల్లో ఒకరు మీరు చూసుకుంటారు, ఒకరు ఎవరు చూసుకుంటారు? ఒకరు అజిత్ గారిని చూసుకుంటారు. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? ఇది ఆంజనేయ స్వామి గారు స్టార్ట్ చేశారు. వారి పిల్లలే అజిత్, అవినాష్ అని, వాళ్ళిద్దరు ఈ బ్రాంచ్ చూసుకుంటున్నారు. సో ఇక్కడ చూస్తే మొత్తం ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉంది. సో ఏమేం దొరుకుతాయి, ఎందుకు ఇంత క్రౌడ్ ఉన్నారు, ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ మాకు మెనూ చూపించండి, అసలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ. ఒక్కసారి మీరు మెనూ చూడండి మాది. దీంట్లో హాట్ ఐటమ్స్, కూల్ ఐటమ్స్, ప్లస్ హెల్త్ పర్పస్, మామూలు టీ అన్ని దొరుకుతాయి. మీరు మామూలు టీ వచ్చేసి రుచికరంగా ఉంటుంది. దాంట్లో వచ్చేసి మీకు మసాలా, ఎలాచి, జింజర్ ఈ రకాలు దొరుకుతాయి. అదే హెల్త్ పర్పస్ టీలో మీకు లెమన్ టీ, వైట్ టీ, బ్లూ టీ, అట్లా హెల్త్ పర్పస్ లో మీరు మెనూలో చూడొచ్చు. సూపర్. ఏదైతే ఎంత కాస్ట్ ఉందో చూపిద్దాం. ఇక్కడ డిజిటల్ గా మనకు ఒక ఆర్డర్ చేసి, ఇది వచ్చేసి ఫ్రెష్ గా ఉన్న టైంలో మీరు డైరెక్ట్ గా కస్టమర్ వచ్చి తీసుకోవచ్చు. టేక్ అవే కూడా సెపరేటా? ఇవి వచ్చేసి మీరు టేక్ అవే అంటే ఇక్కడ తాగే వాళ్ళు డైనింగ్ అని కొడతారు, బయటికి తీసుకెళ్లే వాళ్ళు టేక్ అవే కొడతారు. సో టీలో వెరైటీస్, చాయ్, స్పెషల్ చాయ్ అన్ని 15 రూపీస్ టు 30 రూపీస్ మధ్యలో ఉన్నాయి. స్పెషల్ చాయ్ అంటే ఏముంటుంది? స్పెషల్ చాయ్ అంటే టీ పౌడర్ స్పెషల్ గా ఉంటుంది, అప్పటికప్పుడు పెట్టిస్తారు మీకు టీ. ఓకే ఓకే. సో ఇవన్నీ కోల్డ్ బెవరేజెస్. కోల్డ్ బాదం మిల్క్, మసాలా టీ, రకరకాల వెరైటీస్. అసలు ఏది లేదు అన్నట్టుగా ఏం లేదు కదా, అన్ని వెరైటీస్ దొరుకుతాయి. మిల్క్, జనరల్ గా కాకపోతే కాఫీ, బెల్లం కాఫీ కూడా ఫిల్టర్ కాఫీ పెట్టిస్తారా ఫ్రెష్ గా? ఓహో సూపర్. కాకపోతే ఒక 2 మినిట్స్ టైం తీసుకుంటాము, అప్పటికప్పుడు మీకు ఆర్డర్ చేయగానే అప్పటికప్పుడు ఫ్రెష్ గా. అసలు చూస్తేనే నోరూరిపోతుందండి. టీ లవర్స్ కి ఇది ఒక పెద్ద అంటే ఒక ఫీస్ట్ ఇక్కడికి వస్తే. ఇక్కడ భరత్ నగర్ లో మాకంటూ ఒక నేమ్ ఉంది. మీకంటూ
సో ఇటు మీరు అమీర్పేట టచ్ అయినా, బేకరీ ఎర్రగడ్డ టచ్ అయినా, ఇటు మియాపూర్ టచ్ అయినా మా దగ్గరికి కంపల్సరీగా వస్తారు. ఓకే. సో మీకు ఈవినింగ్ టైం స్నాక్స్ సమోసాలో కూడా దొరుకుతాయి. సమోసాల్లో ఎగ్ సమోసా, ఎగ్ బోండా, మిర్చి బజ్జీ, ఓకే, ఆలు సమోసా. ఫస్ట్ చాయ్ తాగేద్దామండి అర్జెంట్ గా, ఎందుకంటే నోరు ఊరిపోతుంది స్మెల్ కి. సో వేడి వేడిగా టీ ఇస్తున్నారండి. అసలు ఎంత మంచి అరోమా వస్తుంది యాక్చువల్ గా. మీరు టీ తాగడం కాదు, లోపల మేము ఎట్లా తయారు చేస్తాం అనేది కూడా ఒకసారి చూడండి. చూడాలా? చలో. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అసలు. అంటే ఎంత మనం టీ మీద ఎంత ప్రేమ ఉంది అనేది అర్థమైపోతుంది అనమాట నాకే. లోపల ఈ టీని రకరకాలుగా ఫస్ట్ మేము బరి పాలు వాడతాం, గేదె పాలు వాడతాము. ఆ గేదె పాలు అన్ని కూడా ఒక దగ్గర ఒక 50 లీటర్స్ 100 లీటర్స్ అట్లా దీంట్లో పోస్తాం ఫస్ట్. దీంట్లో పోసిన తర్వాత ఇది స్టీమ్ చేస్తూ రన్ అవుతా ఉంటది. రన్ అవుతా ఈ క్రమంలో 5 లీటర్స్ సపరేట్ గా తీసుకొని మేము టీ తయారు చేస్తాం. మా మాస్టర్ మోహన్ చాలా మంచిగా చేస్తారు. తర్వాత మా లెమన్ టీ మాస్టర్ మళ్ళీ వస్తున్నారు. మీరు కూడా తాగి చూసి ఏంటనే మీరు చెప్తారు. మోహన్ గారు పెడితేనే వస్తుందా? మేము కూడా టీ పౌడర్ తీసుకెళ్ళి లేదు, మీరు పెట్టినా వస్తుంది. దానికి టీ పొడి క్వాంటిటీ ఎంత వాడాలి, షుగర్ ఎంత వాడాలి, ఎన్నిసార్లు. టీ ఏంటంటే పాలు ఎప్పుడైనా బాగా మరగబెట్టాలి. ఆ పాల స్మెల్ పోయే వరకు ఒక 2-3 టైమ్స్ బాగా మరగబెట్టి పొంగు వచ్చినా టీ పొడి వేసుకోవాలి. ఆ టీ పొడి కూడా పొంగు వచ్చినా షుగర్ వేసుకొని తర్వాత మీరు వేడివేడిగా టీ తాగొచ్చు. అట్లా మీరు చేసినా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే మీకు ఓపెన్ గా నేను చూపిస్తున్నాను. ఇంట్లో కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. నీట్ గా ఉంది. అదేం షుగర్ పౌడరా? షుగర్ పౌడర్. ఎందుకంటే మీకు కరగడానికి టైం కాఫీలో వాటిల్లో ఏంటంటే కరిగేదానికి టైం తీసుకుంటాం. అట్లా కాకుండా ఇమ్మీడియట్ గా దాన్ని చేసేస్తాం. సూపర్. సో కిచెన్ అయితే సూపర్ అదిరిపోయింది. మీరు వేడి టీనే ముందు వేడివేడిగా సర్వ్ చేస్తాం. సో ఇక్కడ ఆల్రెడీ జనాలు వెయిట్ చేస్తున్నారు. అక్కడ టీ అవుతూనే ఉంది. ఇక్కడ ఎంటీ అయిపోయింది కదా, అది మళ్ళీ ఇంకోటి పెట్టాలి. సో అది ఒకటి ఎంటీ అవుతూనే ఉంది, అక్కడ రెడీ చేస్తూనే ఉన్నారు. అసలు నాన్ స్టాప్ అనమాట, అసలు ఖాళీ లేదు. జనాలు చూడండి అసలు ఎలా వస్తున్నారు. సో టీ తయారవుతుంది. ఈ లోపల మనం వేడివేడిగా స్నాక్స్ ఆరేద్దాం. మేడం గారు మీరు కూడా చూడండి. బయట వెదర్ కూడా వర్షం వస్తుంది, ఇక్కడ కూడా వేడివేడిగా మీకు ఎగ్ బోండా, మిర్చి బజ్జీ, ఆనియన్ సమోసా, కార్న్ సమోసా, ఆలు బజ్జీ అన్ని కూడా మా దగ్గర దొరుకుతాయి. అందరు కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు వేడివేడిగా వేస్తుంటారు, వేడివేడిగా ఆరగిస్తారు. చూడండి, మీరు ఒకటి తీసుకోండి. సమోసా చాయ్ అంటే హైదరాబాద్ మీరు ఎగ్ సమోసా స్టార్ట్ చేయండి మేడం. ఎగ్ బోండా ఇది ఆర్డర్ ప్రకారం తినాలన్నమాట. సో బ్రహ్మనాయుడు గారు చెప్పారు కాబట్టి తప్పదు ఇంకా. ఓకే, చూద్దాం. ఇది మాది కాబట్టి మేము బాగుంటుంది అని చెప్పొచ్చు, కానీ తిన్న మీరు చెప్పాలి ఎట్లా ఉంటుంది అనేది. సో మేము ఇది అయిన తర్వాత మీరు కస్టమర్స్ దగ్గర కూడా అడగొచ్చు ఎట్లా ఉంది ఏంటి టీ అనేది. ఇది కార్న్ సమోసా చాలా బాగుంది, తీసుకోండి. అది కార్న్ సమోసా. స్నాక్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? స్నాక్స్ కూడా 2017 స్టార్ట్ చేసాం. పక్కన టిఫిన్స్ కూడా ఉండేవి మాకు, కానీ వర్కర్స్ ప్రాబ్లము, తర్వాత ఇవి మెయింటైన్ చేయాలంటే ఒకదానికైనా న్యాయం చేయలేకపోతాం. సో టీకి న్యాయం చేయాలంటే టిఫిన్స్ వదులుకోవాలనేది అర్థమైంది మాకు. సో ఆ విధంగా మేము టీలో. సో ఇక్కడ టీ పౌడర్ కొనడానికి వచ్చిన వాళ్ళు టీ తాగుతారా, లేక టీ తాగడానికి వచ్చిన వాళ్ళు టీ పౌడర్ కొంటారా? అసలు మా కాన్సెప్ట్ ఏంటంటే, మాకు ఈ టీ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ లేదు. ఇది ఆ షాప్ పెట్టిన తర్వాత ఇది పెట్టడానికి గల కారణం ఏంటంటే, మాకు జనం వివిధ రకాల సలహాలు ఇచ్చారు. సో సినిమా హాల్లో స్లైడ్స్ వేయండి, పెద్ద హోర్డింగ్లు పెట్టండి, పేపర్లో యాడ్ ఇవ్వండి, ఇట్లా. సో కొంత గ్యాదర్ చేస్తే, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, మనం జనం మీద వ్యాపారం చేస్తున్నాం. సో తిరిగి ఆ జనానికి ఏదన్నా చేయాలని అనిపించింది. సో అప్పుడు 6-7 రూపాయలు టీ ఉండే క్రమంలో 2017 ఆ క్రమంలో 6 రూపీస్ 7 రూపీస్ నుంచాయి. సో అప్పుడు నేను 5 రూపీస్తో టీ స్టార్ట్ చేశాను. ప్రీమియం చాయ్ మా దగ్గర ఉండే హై క్వాలిటీ పౌడర్తో హై క్వాలిటీ
మెటీరియల్తో 5 రూపీస్కి టీ స్టార్ట్ చేసాం. 5 రూపీస్ టీ స్టార్ట్ చేసిన తర్వాత జనం అప్పుడప్పుడే రావడం మొదలుపెట్టారు. సో 5 రూపీస్కి టీ స్టార్ట్ చేసి చుట్టుపక్కల 6-7 రూపీస్ ఉండేటప్పుడు 5 రూపీస్కే ఛాయ్ దొరుకుతుందని ఆ క్రమంలో వచ్చి జనమే మాకు పబ్లిసిటీ ఇచ్చారు. 5 రూపీస్కి మంచి క్వాలిటీ టీ అందుతుంది, సో అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకురావడం, బిజినెస్ స్ట్రాటజీ లాగా మారి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇదే పెద్ద బిజినెస్ అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకురావడం, వచ్చిన ప్రతి ఒక్కరు మా దగ్గర టీ తాగడం, టీ పొడి తీసుకోవడం. సో వాళ్ళ స్నేహితులు ఎవరైనా వచ్చినా మా దగ్గరే టీ పొడి కొనిపించడం. సో ఆ విధంగా మా బిజినెస్ డెవలప్. ఇప్పుడు 30 రూపాయలు ఛాయ్ ఉంది కదా, అంటే హైయెస్ట్ 30, 15 రూపాయలది ఉంది, 25 ఉంది, 30కి ఉంది. ఏంటి డిఫరెన్స్ ఆ మూడిట్లో? డిఫరెన్స్ టీ ఏంటంటే ఈ హెచ్డిఎస్ అంటే హైదరాబాద్ టీ హౌస్ స్పెషల్ ఏంటంటే ఆ స్పెషల్ టీని 30 రూపీస్ తీసుకోవడానికి కారణం ఏంటంటే టైం తీసుకొని అప్పటికప్పుడు మాస్టర్ పెట్టిస్తాడు. తర్వాత హైజెనిక్ టీ పొడి వాడతాము, అంత ఫ్రెష్గా ఉంటుంది. సో దానివల్ల దాన్ని 30 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే మసాలాలు కానీ టీ పౌడర్ అదంతా వేరేగా ఉంటుంది. క్వాంటిటీ వచ్చేసి మేము 85-90 ml ఇస్తాం, మా 15 రూపీస్ ఛాయ్ కూడా. సో దాన్ని ఇక్కడ అంతా మధ్యతరగతి పీపుల్, మా ఇటు సైడ్ మార్కెట్, అటు సైడ్ 1/2 ఇస్తారా? 1/2 వాళ్ళు చేసుకుంటారు, మేము కానీ ఎందుకంటే అంత టైం ఉండదు. సో వాళ్ళు చేసుకుంటారు, టైం ఉంటే మా వాళ్ళు కూడా ఇస్తారు. సూపర్. సో ఇక్కడ చాయ్, బేకరీ ఐటమ్స్, కాఫీ అండ్ టేక్ అవే 3 ఉన్నాయి. మా దగ్గర టీ దొరుకుతుంది. టీతో పాటు బిస్కెట్స్ కూడా ఉస్మానియా బిస్కెట్, బెల్లం బిస్కెట్, రాగి బిస్కెట్, కారా బిస్కెట్ అవి దొరుకుతాయి. తర్వాత దాంతో పాటు బన్ మస్కా కూడా ఉంటుంది. సో అట్లా సో ఫ్యామిలీస్ వస్తారు. సో ఫుడ్ కానీ స్నాక్స్, బేకరీ ఐటమ్ అంతా ఎంజాయ్ చేసి వాళ్ళ శుభాకాంక్షలు మాకు తెలియజేసిపోతారు. సో వాళ్ళ సంతృప్తి మాకు ఇంపార్టెంట్. అదే ఇంత చెప్తుంటే టీ అర్జెంట్ గా తాగేయాలనిపిస్తుంది. సో తప్పనిసరిగా మీరు టీ కూడా టేస్ట్ చేయాలి. మొత్తానికి తీసేసుకున్నామా టీ? వచ్చేసి టీ, కాఫీ ఇది రెండు టీయే. ఒక పని చేస్తాం, సో అలా తెచ్చుకొని సెల్ఫ్ సర్వీసే. సెల్ఫ్ సర్వీస్. సో అక్కడ పక్కన పెట్టేయండి. సో దీనిపైన ఉంది అసలు కడక్ చాయ్ అంట. సో ఎంత కడక్ ఉందో టేస్ట్ చేసి చూద్దాం. నిజంగా చాలా బాగుందండి. అసలు అంటే చిక్కటి పాలతో ఇది దమ్ చేసిన చాయా లేదా బిస్కెట్ కూడా టేస్ట్ చూడండి. నార్మల్ గా మనం ఇంట్లో చేసుకునేలానే చేస్తారా చాయ్? సో మీరు ఇందాక తయారు చేసే విధానం చూసారు కదా, ఈ తయారు చేసే విధానంలో ఏంటంటే పాలు బాగా మరగబెట్టాలి. ఒక 2-3 టైమ్స్ మరగబెట్టిన తర్వాత పాలు పొంగి వచ్చాక టీ పొడి వేసుకోవాలి. సో ఇరానీ స్టైల్లో అయితేనేమో, ఇరానీ స్టైల్ ఎట్లా ఉంటుంది అంటే డికాషన్ సపరేట్, మిల్క్ సపరేట్ గా ఉంటుంది. అది డికాషన్ పట్టి తర్వాత మిల్క్ మిక్స్ చేసి, ఇది డిఫరెంట్ ఇండియన్ స్టైల్. ఇది ఏంటంటే జనరల్ గా అందరు ఇష్టపడతారు ఈ టీ. సో అందుకని మేము ఇవే పెంచుకున్నాం. ఇది పక్కా అథెంటిక్ సౌత్ ఇండియన్ చాయ్ అని చెప్పొచ్చు. సో చాయ్ ఇండియాలో చాయ్ లవర్స్ కి, చాయ్ అబ్సెషన్ కి అసలు కొదవే లేదు. సో అంత చాయ్. బట్ సౌత్ ఇండియాలో ఏంటంటే కాఫీ అడిక్షన్ ఎక్కువ. సో కాఫీ అనేది మనకి ఒక ఎమోషన్. సో నీలగిరి హిల్స్ మనకి సౌత్ ఇండియాలో ఉన్నాయి కాబట్టి ఆ హిల్స్ నుంచి మనకి కాఫీ పౌడర్ ఫస్ట్ వచ్చిందంటారు. సో దాని తర్వాత టీ, చైనా ట్రేడ్, బ్రిటిష్ చైనా ట్రేడ్ తర్వాత టీ వచ్చింది కాబట్టి సో దానికంటే మన చాయ్ కంటే ముందు కాఫీ అడిక్షన్ ఉండేది. కానీ ఆ కాఫీ టేస్ట్ ని మైమరిపించేలా మనం టీని కూడా మనం అంత ఇండియనైజ్ చేసుకొని అంత మన ఓన్ చేసేసుకున్నాం ఆ తర్వాత. కానీ సౌత్ ఇండియన్ ఇళ్లలో చాయ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇరానీ చాయ్ అంటాం కదా, అది మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసాము మన ఛానల్లో. సో అవన్నీ కూడా దమ్ పెట్టి ఆ దమ్ సిస్టమ్ ద్వారా చేస్తారనమాట. అంటే డికాషన్ పెట్టి దాన్ని వడపోసి ఒక రకంగా అదో టేస్ట్. ఇది మన ఇండియన్ స్టైల్ అనమాట కంప్లీట్ గా. ఇక్కడ మనకు మూసాపేట్లో హైదరాబాద్ టీ హౌస్ లో దొరికే టీ మన కంప్లీట్ సౌత్ ఇండియన్ స్టైల్ టీ. పిల్లర్ నెంబర్ 912. పిల్లర్ నెంబర్ 912 ఎందుకంటే మీకు అడ్రస్ బాగా తెలియాలి. అడ్రస్ ఇది ఎక్కడంటే భరత్ నగర్, పిల్లర్ నెంబర్ 912. బ్రిడ్జి దిగగానే లెఫ్ట్ సైడ్ లో హైదరాబాద్ టీ హౌస్ అని పెద్ద బోర్డు కనపడతా ఉంటుంది. ఎప్పుడు క్రౌడ్ కనపడుతుంటుంది. చార్మినార్ బొమ్మ కూడా కనపడుతుంది.
హైదరాబాద్ ప్రత్యేక చార్మినార్ కాబట్టి చార్మినార్ బొమ్మ కూడా చూడొచ్చు. ఓకే, అందుకని ఇందులో చార్మినార్ పెట్టారా మీ లోగోలో? ఆ లోగోలో చార్మినార్ పెట్టాము. హైదరాబాద్ ప్రత్యేక చార్మినార్ కదా, చార్మినార్ ఫేమస్ కాబట్టి. చాయే ఎమోషన్ అంటే మీరు హైదరాబాద్ లో ఎమోషన్స్ అన్ని కలిపేశారు ఇందులో. సూపర్. సో మీకు ఉస్మానియా బిస్కెట్ కూడా ఇక్కడ ఏంటంటే చాయ్ ప్రియులు బిస్కెట్ చాయ్లో అద్దె తింటారు. అదొక ఇది. తెలుగు రాష్ట్రాల్లో చాయ్ మంచి ఫేమస్. మొత్తానికి అయితే అద్భుతమైన ఛాయ్ తాగించారు బ్రహ్మనాయుడు గారు. సో ఇది ఒకటేనా బ్రాంచ్, ఇంకెక్కడెక్కడ ఉన్నాయి మీకు? మాకు బ్రాంచెస్ వచ్చేసి ప్రశాంత్ నగర్ లో ఉంది. అది మా ఓన్ బిల్డింగ్ కూడా మా ఓన్ అది. సో అక్కడ సిట్టింగ్ కూడా ఉంది. అక్కడ ఏంటంటే సిట్టింగ్ ఉంది, పిల్లలు ఆడుకునేదానికి కొంత ప్లేస్ ఉంది. సో అక్కడ పార్కింగ్ కూడా హెవీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం రష్ ఏరియా ఇది. ఈ టైంలో ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మాది ఉదయం మార్నింగ్ 4:30కి స్టార్ట్ అవుతుంది, నైట్ 10-10:30 వరకు ఉంటుంది. సో మాకు సెలవులంటూ ఉండవు. సెలవులంటూ ఉండేది సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ, లేదంటే ఏమన్నా ఫెస్టివల్స్, దసరా అట్లాంటి ఫెస్టివల్స్ తప్ప సెలవులు ఉండవు. మేము సెలవు పెట్టినా కానీ ముందు రోజు బోట్ వేస్తాం. సో రేపు టీ స్టాల్కి సెలవు కాబట్టి మీరు ఇబ్బంది పడొద్దు అనేది కస్టమర్లకు అసౌకర్యం లేకుండా బోట్ వేస్తాం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నిరుద్యోగులకు ఒక శుభవార్త ఏంటంటే, నిరుద్యోగులు ఎవరైనా ఇట్లా టీ స్టాల్ ఎవరైనా పెట్టుకోవాలన్నా, చాయ్ పొడి ఎవరైనా అమ్ముకోవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. నా నెంబర్ వచ్చేసి 9550141419. నా పేరు బ్రహ్మనాయుడు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో నన్ను సంప్రదించవచ్చు. నేను మీకు కంప్లీట్గా హెల్ప్ చేస్తాను. సో అది నాకు ఆనందం కూడా, ఎందుకంటే మేమే కాదు మాతో పాటు ఇంకొంతమంది కూడా ఈ విధంగా టీ స్టాల్ పెట్టాలి, వాళ్ళు కూడా బ్రతకాలి. మనం బ్రతకాలి, 10 మందిని బ్రతికించాలి. ఫ్రాంచైజీస్ ఇస్తున్నారా? ఫ్రాంచైజీలు అంటూ ఏమో ఇప్పుడు వరకు అడుగుతున్నారు కానీ మేమేమి ఇవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ దీనికి ఏంటంటే ఎక్స్పీరియన్స్ అవసరం. ఎవరైనా వచ్చి టీ ఎట్లా చేయాలి ఏందనేది నేర్చుకొని తద్వారా తక్కువ పెట్టుబడితో ఈ టీ స్టాల్ పెట్టుకొని తద్వారా ఇన్కమ్ పొందాలి. సో మీరు ఎక్కడైనా ఒక ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నా, లేదు ఇటువంటి బిజినెస్ చేసుకుంటున్నా మీ ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. మేము ఇక్కడే కాకుండా తెలంగాణ జిల్లాల్లో కానీ, తర్వాత ఆంధ్ర సైడ్ జిల్లాల్లో కానీ ఎక్కడైనా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాము. వాళ్ళు వచ్చి మమ్మల్ని సంప్రదించి టీ పొడి కానీ టీ స్టాల్స్ కానీ పెట్టుకోవచ్చు. నైస్ ఐడియా యాక్చువల్లీ. సో ఎవరైనా అన్ఎంప్లాయిడ్ ఉంటే కనుక వాళ్ళకి ఒక మంచి బిజినెస్ ఐడియా ఇది. సో వాళ్ళకి హెల్ప్ చేస్తామని అంటున్నారు. అండ్ ఇంటర్న్షిప్ లాగా మీరు ఇంకా ట్రైనింగ్ కూడా ఇస్తారు. తప్పనిసరి. డైలీ కస్టమర్సా మీరు? ఏం పేరు? రామకృష్ణ నా పేరు. ఓకే ఓకే. వర్షం పడుతుంది, చల్లగా చాయ్ తాగుదామని వచ్చినారా ఫ్రెండ్ తో? మీ పేరు? మోహన్. మోహన్. ఓకే ఓకే. ఇక్కడ ఏం చేస్తారు మీరు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. ఎలా ఉంది చాయ్ ఇక్కడ? సూపర్ ఉంటుంది. డైలీ 2 times 3 times తాగుతాం వచ్చి. అసలు ఎందుకు మన ఇండియన్స్ కి, అందులోనూ మన తెలుగు వాళ్ళకి చాయ్ అంటే ఇంత ఎమోషన్ ఎందుకు అయిపోయింది అనుకుంటున్నారు? ఏమో తెలియదు. యాక్చువల్ గా చాయ్ తాగితే రిలీఫ్ అనిపిస్తుంది. ఎందుకో తెలియదు మరి. రిలీఫ్ వస్తుందా? రిలీఫ్ అనిపిస్తుంది. ఓకే. మీకు అసలు నాకు నోట్లో మాటలట్లేదు. अच्छा है चाय। चाय जबरदस्त है। कई को पीते चाय अपन हैदराबाद में उतना ज्यादा? हम लोग ड्राइवर आदमी है। सर में दर्द होता बोल के पी लेते रहते। सिर में दर्द कम होता फिर चाय से? कम हो जाता। सच में? दवा काम करता। फिर टैबलेट डाल सकते ना, चाय कई को पीते? टैबलेट डाल सकते ना? टैबलेट खाए तो हमेशा टैबलेट खाते रहना। चाय पिए तो हमेशा चाय पीते रहना। चाय बोल तो 4 जन आते पीते रहते। वो बात बोलिए फिर। హాయ్, మీ పేరు? జైపాల్. ఎలా ఉంది టీ? సూపర్ గా ఉంది. అసలు ఎందుకు టీ తాగుతాం మనం? రిలీఫ్ గురించి కొంచెం అంతే. రిలీఫ్ వస్తుందా ఖచ్చితంగా? మరి వర్క్ టెన్షన్ లో ఉండి కొంచెం రిలీఫ్, బయటికి వస్తే కొంచెం టీ తాగితే ఒక రిలీఫ్ అనేది. ఇది తెలియక డాక్టర్లు ఏమేమో కనిపెడుతున్నారు చాయ్ ఉందని తెలియక. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మనాయుడు గారు. చాలా మంచి ఛాయ్ తాగిస్తున్నారు నిజంగా. సో ఎప్పుడైనా హెడేక్గా ఉన్నా, అలా సరదాగా కాసేపు రిలాక్స్ అవ్వాలనుకున్నా, మంచి ఛాయ్, అథెంటిక్ సౌత్ ఇండియన్ టేస్ట్ ఉన్న మన ఇంట్లో చేసుకునేలాంటి ఛాయ్ ఇక్కడ హైదరాబాద్ టీ హౌస్ ఛాయ్ అని చెప్తాను నేనైతే.
సో ఇక్కడ మనకి టీ పౌడర్ కూడా పక్కనే దొరికేస్తుంది కాబట్టి ఇక్కడ టేస్ట్ చేసిన తర్వాత అబ్బాయి ఇదేదో బాగుంది తీసుకెళ్ళాలి ఇంటికి అని అనుకొని చాలా మంది తీసుకెళ్తూ ఉంటారు. సో మొత్తానికి అయితే ఇక్కడ చాయ్, ఫుల్ చాయ్, మన స్పెషల్ మసాలా చాయ్ అండ్ లెమన్ జింజర్ చాయ్ ఇలాంటి రకరకాల చాలా పెద్ద మెనూ ఉంది వీళ్ళకి. సో ఇవన్నీ కూడా ఇక్కడికి వస్తే మనం ఎంజాయ్ చేయొచ్చు విత్ స్నాక్స్ అండ్ బిస్కెట్స్. సో మంచి హైజెనిక్ గా ఉంది. సో నిల్చొని తాగినా కూడా ఇక్కడ కొంచెం ఏసీ సెటప్ అదంతా ఉంది కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ అయినట్టుగా కూడా ఏమనిపించట్లేదు. కంప్లీట్ అవుట్డోర్ లో ఉన్నట్టుగా ఏం లేదు. సో ఇట్స్ అవుట్ గుడ్, నైస్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బై బై. చాయ్ తాగుతూ ఉండండి. కెమెరామెన్ రత్నబాబుతో సంగీతిక, టైమ్స్ ఆఫ్ ఇండియా.